Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah chapter 43 verse 2. నేటి దినం మన ధ్యానం కొరకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం నుంచి తీసుకొనబడింది. When thou passest through the waters, I'll be with thee. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. The God of the Bible has promised never to leave us nor forsake us. బైబిల్ దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదా, నేను మిమ్మల్ని ఎన్నడు విడువను ఎడబాయను అని. No matter what life may throw at us, ఎటువంటి whatever situation we may face, ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా we are redeemed by the precious blood of Jesus Christ. మనము ప్రశస్తమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత We విమోచించబడిన have been bought with a price. మనము క్రయమిచ్చి కొనబడినటువంటి వారు. We belongs to the Father. మనం తండ్రికి చెందిన వారు. His favor is upon all his children. ఆయన ప్రజలైనటువంటి వారందరి మీద ఆయన యొక్క కటాక్షం ఉన్నది. He has promised to cover us with his gentle calm and protect us by his perfect peace. ఆయన ఏం చేస్తంటే తన పరిపూర్ణమైనటువంటి శాంతి చేత మనల్ని కాపాడేటటువంటి వాడిగా ఉన్నాడు. ఎంతో నిమ్మలం చేత మనల్ని కప్పేవాడిగా ఉంటూ Our ఉన్నాడు. hearts can take rest in him. మన హృదయాలు ఆయన యందు మన విశ్రాంతి తీసుకోవచ్చు. In the verse for our meditation today, నేటి దినం ధ్యానం కొరకైన మన వచనంలో God is speaking about passing through waters. నదులలో బడి వెళ్ళినప్పుడు అంటే నీళ్ల గుండా వెళ్ళినప్పుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. Symbolically, waters can mean so many things. ఈ యొక్క జలములు అనేటటువంటివి సాదృశ్య రూపకంగా ఎన్నో సంగతులకు అర్థాలు ఉంటున్నాయి. The waters can be even our own emotions. ఈ యొక్క జలములు అనేటువంటి మన సొంత భావోద్రేకాలు కావచ్చు. God uses the word waters or rivers as visual insight into the troubles we face. అంటే జలములు నదులు అనేటటువంటి మనం ఎదుర్కొనేటువంటి కష్టాలు శ్రమలకి సాదృశ్యంగా దేవుడు వాడుతూ ఉంటాడు. So even though we experience hardships, మనం కష్ట సమయాల్లో మనం అనుభవించినప్పటికీ కూడా it is important to note that God promises to go through these times with us. ఇటువంటి పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు మనతో పాటు ఉంటాడు అనేటటువంటి సంగతి. Despite Israelites' failure and subsequent punishment, ఇశ్రాయేలు ప్రజలు వారు చేస్తూ వచ్చినటువంటి తిరుగుబాటు, దాని పర్యవసానంగా వచ్చినటువంటి శిక్షలు ఇవన్నీ ఉన్నప్పటికీ God has not cast off his people forever. దేవుడు తన ప్రజలైనటువంటి వారిని సదాకాలం వరకు ఆయన త్రోసివేయలేదు. Yeah, God used the power of the foreign nations to enslave them. అంటే పరాయి దేశస్తుల్ని వారి శక్తిని ఉపయోగించి వారిని బానిసలుగా చేశాడు, దేవుడు చేశాడు. God used them to bring sufferings and hardships upon them. దేవుడు వారి మీదకి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చేటట్టు చేశాడు. But he promises that he will destroy the power of those nations. అయితే ఆ దేశ శక్తులన్నింటినీ కూడా నాశనం చేస్తానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. Though they have fallen into the enemy's hands, వారు శత్రువు చేతిలో పడినప్పటికీ the enemy could not overflow them. అయితే శత్రువు వారి మీద విజయం సాధించలేడు. సాధించలేదు. And in these verses, the Lord is talking about the pathway that the people of God have to pass through. అంటే దేవుని ప్రజలైనటువంటి వారు ఎటువంటి మార్గంలో వెళ్ళాలంటే ఆ మార్గం గురించి ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ Through waters, జలములు, through rivers, నదులు, through fire, ఈ యొక్క అగ్ని, through flames. ఈ యొక్క జ్వాలలు. It is through much tribulation we must enter into the kingdom of God. మనం ఎన్నో శ్రమలు పొంది పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి. As children of God, the wilderness through which we pass is full of troubles. మనము దేవుని పిల్లలుగా ఈ యొక్క ప్రయాణం చేసేటటువంటి అరణ్యం అనేది ఎన్నో కష్టాలు, శ్రమలు ఉండేది ఉంది. Thorns and thistles as this earth brought forth ever since the curse was pronounced upon it. ఎప్పుడైతే ఈ భూమి మీదకి శాపం వచ్చినప్పుడు ముళ్ళ పొదలు, గచ్చి పొదలు మొలిపించిందిగా ఉంది ఈ భూమి. You can see the life of any fellow believer. ఏ సహపాఠి విశ్వాసి యొక్క జీవితాన్ని మీరు ఎవరైనా చూడండి. All are acquitted with sicknesses, sorrows, losses and cares, etc. ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యము, నష్టము, బాధ, శ్రమ ఇవన్నీ ఉండనే ఉంటాయి. So many times in this unceasing warfare, ఎల్లప్పుడూ ఎడతెగనటువంటి ఈ యొక్క యుద్ధ పోరాటంలో the flesh hateth against the spirit and the spirit against the flesh. ఎల్లప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క శరీరం అనేది ఆత్మని ద్వేషిస్తూ ఉంటది, ఆత్మ అనేది శరీరాన్ని ద్వేషిస్తూ ఉంటది. Also look at the grand adversary of souls, that is his fiery temptations. ఎంతో భయంకరమైనటువంటి శోధన సమయాలు ఇవన్నిటిని మనం చూస్తూ వస్తే, And when we see this great adversary of souls, that is Satan. అంటే సాతానుడు ఎంతో బద్ధ శత్రువుగా ఉంటూ ఉన్నాడు. వీటిని మనం చూస్తూ వచ్చినప్పుడు Yeah, this is another fire to pass through. ఇది ఇంకొక అగ్నిగుండం లాంటి శ్రమ లాంటిది మనం వెళ్లాల్సింది. Therefore take it for granted that you will meet with some or all of them before you finish your course on this earth. అంటే నీవు భూమి మీద ఈ యొక్క యాత్ర ముగించే దానికంటే ముందుగానే నువ్వు వారిని కలుసుకుంటావని.
You are going to face all these things. క్షమించండి, మీరు ఏం చేస్తా అంటే ఇవన్నిటిని కూడా నువ్వు ఎదుర్కొంటావు. నువ్వు ఈ భూమి మీద ఇవన్నీ నీ యాత్ర ముగించేదానికంటే ముందు Yeah, all these troubles will be there. ఈ నిస్సందేహంగా ఖచ్చితంగా ఈ సమస్యలు ఉండనే ఉంటాయి. Yeah, these words, waters, rivers, fire, flames are very hard words. చూడండి, ఈ జలములు, నదులు, అగ్ని, జ్వాలలు కఠినమైన మాటలు. This verse says, ఈ వచనం తెలియజేస్తుంది when కదా, thou passest through waters, నువ్వు జలముల్లో పడి వెళ్ళినప్పుడు, carefully hear this. దయచేసి జ్ఞాపకం ఉంచుకో, సరిగా వినండి. If thou passest through waters, it is not written. ఒకవేళ నీళ్లు నీ మీదకి వస్తే అని రాయబడలేదు. ఒకవేళ జనములలో వెళ్తే అని కాదు, నువ్వు జలములలో పడి వెళ్తావు, ఇట్ ఈజ్ ఎ మస్ట్. ఒకవేళ జలముల్లో పడి అని అట్లా వాడలేదు ఇక్కడ. నువ్వు జలముల్లో పడి ఖచ్చితంగా వెళ్తావు అని రాయబడింది. There is no if, but it is when you go through. ఒకవేళ అని రాయబడలేదు కానీ నువ్వు వెళ్ళినప్పుడు అని రాయబడింది. What does it mean? ఏంటి దాని అర్థం? It means that these waters which we are seeing as trouble, sickness, trials, yeah, so they are not optional for believers. అంటే మనం చూసేటటువంటి జలములు అంటే అనారోగ్యం గాని, శ్రమ గాని, కష్టం గాని, ఇరుకులు గాని, దుఃఖము, ఇబ్బంది, ఇవన్నీ కూడా ఒక విశ్వాసకి ఎంపిక చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదనేది కానే కాదు. But every believer have to pass through them. అయితే ప్రతి విశ్వాసి ఖచ్చితంగా వీటి గుండా వెళ్ళి తీరాల్సిందే. Of course, my problem may not be your problem. బహుశా నేను ఎదుర్కొనే సమస్య నీవు ఎదుర్కొనే సమస్య లాంటిది Or కాకపోవచ్చు. your problem may not be my problem. నీ సమస్య నా సమస్య లాంటిది కాకపోవచ్చు. So the problems may differ in nature and their magnitude and their intensity. ఈ యొక్క సమస్యలు అనేటటువంటివి వాటి యొక్క తీవ్రతలో గాని, వాటి యొక్క స్వభావంలో గాని, వాటి యొక్క గుణంలో గాని వేరువేరుగా ఉండొచ్చు. But కానీ every one of us have to go through them. అయితే మనలో ప్రతి ఒక్కరు కూడా ఆ సమస్యలు గుండా వెళ్లాల్సిందే, There is no reservation, there is no exception. దానికి ఏ విధమైనటువంటి మినహాయింపు లేనే లేదు. But the greatest comfort and courage is that అయితే ఎంత గొప్ప ప్రోత్సాహము కలిగించేది ఏంటంటే, the Lord is saying, ప్రభు చెప్తూ ఉన్నాడు, I will be with thee and they shall not overflow thee. నేను నీతో పాటు ఉంటాను, అవి నీ మీదకి పొర్లి పారవు What a అంటాడు. great encouragement it is to know that he will not let us drown when confronted by the scripture called rivers of difficulty. ఈ యొక్క కష్టకాలంలో అనేటటువంటి నదుల్లో మనం వెళ్తూ ఉండేప్పుడు మనం మునిగిపోకుండా మనతో పాటు దేవుడు ఉంటాడని ఎంత ఆదరణ కలిగించే మాట కదా. The enemy who is the prince of this world may come against us as flood. ఈ లోకాధికారి అయినటువంటి సాతానుడు వరద వలె మన మీదకి వచ్చినా, But the one in us is greater than the one who is in the world. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Hence we can overcome him. దాన్ని బట్టి మనం వాడిని జయించొచ్చు. The same truth we can read in 1 John 4:4. ఇదే సత్యాన్ని 1 యోహాను 4:4 మనం చదవచ్చు. So God cannot let us wallow in the trappings of the enemy's distortions. అంటే శత్రువు తీసుకొచ్చేటటువంటి మనల్ని నాశనం చేసేటటువంటి పరిస్థితులనే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. This is how we have to cross the rivers. ఈ విధంగా మనం నదులన్నిటివి దాటాలి. మనం By keeping our focus on the Lord. మన ప్రభువు మీద మన దృష్టిని కేంద్రీకరించి, And also believing that he will walk to the end with us. ఆయన మనతో పాటు చివరి వరకు నడిచి వస్తాడనేటటువంటి నమ్మిక. I am not alone. నేను ఒంటరిగా లేను అని, Not afraid as long as he is with me. ఆయన నాతో ఎంతకాలం అయితే ఉంటాడు అంతవరకు నేను భయపడాల్సిన పనే లేదు. He will lead me to the shore. ఆయన నన్ను ఖచ్చితంగా దరికి చేరుస్తాడు. We will be victorious and after going through these hard times. ఈ కష్టకాలం గుండా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా విజయోత్సాహంతో మేము వెళ్తాము, విజయం సాధించి తీరుతాము We అని. are having wonderful examples in the Old Testament and also in the New Testament. పాత నిబంధనలో నూతన నిబంధనలో కూడా అద్భుతమైనటువంటి మాదిరి ఉదాహరణలు మనం కలిగి ఉన్నాం. The children of Israel walked through the Red Sea on dry land. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడుస్తూ వచ్చారు. Yet the same water submerged the enemies of the Lord. అదే నీళ్లు ఏం చేశారంటే దేవుని యొక్క శత్రువుల్ని ముంచి వేసినట్టుగా మనం చదువుతాం. The flames that were heated 7 times hotter did not sing single thread on the garments of Daniel's 3 companions. దానియేలుతో పాటు ముగ్గురు ఉండేటటువంటి వారికి ఆ యొక్క అగ్నిగుండం 7 రెట్లు వేడి ఎక్కువ చేయబడినా కూడా కనీసం వారి యొక్క ఎంట్రుకలు గాని వారి యొక్క నూలు పోగు కూడా ఏది కాలిపోలేదు. Shadrach, Meshach, Abednego, even there is no smell of fire to their hair. ఈ శద్రకు మేషకు అబేద్నెగోలు కనీసం వారి వెంట్రుకలకు కూడా ఈ యొక్క అగ్ని వాసనే లేదు. But అయితే the same flames consumed those people who threw them into the flames. అయితే అదే అగ్ని జ్వాలలు ఎవరైతే వారిని అగ్నిగుండంలో పడవేశారో వారిని
కాల్చివేశాయి. Same was with Joshua and the other Israelites while they were crossing the river Jordan to enter the promised land. ఇది యెహోషువ తనతో పాటు ఉండేటటువంటి వారు వాగ్దాన దేశంలో ప్రవేశించేటప్పుడు యోర్దాను దాటినప్పుడు కూడా అదే పరిస్థితి. Even in Mark's Gospel chapter 4, మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో కూడా మనం చదివితే we all know how Jesus calmed the storm with one word. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా ఒక్క మాటతో సముద్రాన్ని నిమ్మలింపజేశాడో మనం ఎరుగుదాం. So the children of Israel faced a physical enemy and God protected them. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు భౌతికమైనటువంటి శత్రువుని ఎదుర్కొన్నప్పుడు దేవుడు వారిని కాపాడి భద్రపరిచాడు. But in our lives we will face both physical and spiritual enemies. మన జీవితాల్లో మనం చూస్తే భౌతికమైనటువంటి శత్రువు, ఆత్మీయమైనటువంటి శత్రువుని ఇద్దరిని But ఎదుర్కొంటాం. his protection and help is equally sure and steadfast for all who are called by his name. ఆయన నామంలో పిలువబడినటువంటి వారందరికీ కూడా ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క కాపుదల అనేటటువంటిది ఎల్ల తెక్కకుండా కొనసాగేదిగా ఉంది. Yeah, let us trust God at his word. ఆయన చెప్పినటువంటి మాటలు యందు, ప్రభు మాటలు యందు మనం నమ్మిక He is ఉంచుదాం. all powerful God. ఆయన సర్వశక్తిమంతుడైన He is దేవుడు, our creator. ఆయన మన He సృష్టికర్త, is the creator of the whole universe. ఆయన సర్వ సృష్టిని సృష్టించిన So సృష్టికర్త. let us believe what God has said. దేవుడు ఏమైతే చెప్పాడో దాని యందు నమ్మిక Let ఉంచుదాం. us rest in the knowledge that it is the God of the universe who says to each one of us these words which we are reading in today's promise. ఈ సర్వ సృష్టికి సార్వత్రికానికి దేవుడైనటువంటి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఈ మాటలు నేడు మనం చదువుతూ ఉన్నాం. Oh, let us pray to the Lord. ఆయనకి, దేవునికి, ప్రభుకు మనం ప్రార్థన Oh చేద్దాం. Lord, ఓ ప్రభువా, as I face the storms and flames of life that appear to be so overwhelming, ప్రభువా, నా ఎదుట ఉండేటటువంటి తుఫానులు, జలములు లాంటివి నా మీదకి పొంగి పర్లు ప్రవహించేటటువంటి వస్తువు ఉన్నాయి, వాటిని నేను Lord, ఎదుర్కొన్నాను. help me to remember you are the word of truth. ప్రభువా, నీ యొక్క సత్యాన్ని నేను జ్ఞాపకం చేసుకోవడానికి మీరే నాకు సహాయం చేయండి. Help me to recall who you are. ప్రభువా, నీవెవరో నేను జ్ఞాపకం చేసుకొని నేను మరలా దాన్ని గుర్తు Help చేసుకోవడానికి me to సహాయం. remember what you have promised to all your children. నీ పిల్లలైనటువంటి వారందరికీ నువ్వు ఏం వాగ్దానం చేసావో దాన్ని నేను జ్ఞాపకం చేసుకోవడానికి Lord, help me to secure my hope in you. ప్రభువా, నా యొక్క భద్రత, నా యొక్క నిరీక్షణ నీ యందే నేను పెట్టుకోవడానికి సహాయం చేయి. Thank you as you have promised to be with me in all the scenes and circumstances of life. జీవితంలో ఉండేటటువంటి కష్టకాలంలో, శ్రమలో, పరిస్థితులు అన్నిట్లో నువ్వు సదాకాలం నాకు తోడుగా ఉంటానని నువ్వు చెప్పావు Be ప్రభువా. with me always. ప్రభువా, ఎల్లప్పుడు నాతో ఉండు. Oh, this can be our prayer all the time. ఎల్లప్పుడు మన ప్రార్థన ఇలానే ఇదిగా ఉండాలి. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు what a తండ్రి, good and great God, glorious God art thou. ఎంత గొప్ప దేవుడు, మేలు చేసే దేవుడు నీవు ప్రభువా. Oh Lord, as your children we have to go through waters, rivers, fire, flames. ప్రభా, నీ పిల్లలంగా మేము అనేక సందర్భాల్లో జలములు, నదులు, అగ్ని, జ్వాలల గుండా మేము వెళ్తుంటాం. Lord, Satan will come like a flood. ప్రభా, సాతానుడు వరద వలె మా మీదకి But వస్తాడు. what a wonderful promise, the waters will not overflow us. అయితే ఎంత గొప్ప వాగ్దానం ప్రభా, ఆ యొక్క జలములు మా మీద పొర్లి పారవు, We will not be destroyed. మేము నశించిపోము. Thou art a God who divided the Red Sea. ప్రభా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నువ్వు. Thou art the God who divided river Jordan. ప్రభా, యోర్దాను నదిని విభాగించిన వాడు నువ్వు. O Lord, even thou art the God who protected thy children from the fiery furnace. ప్రభా, మండుచున్న అగ్నిగుండాలలో నుంచి నీ పిల్లలైనటువంటి వారిని కాపాడి భద్రపరిచిన దేవుడు నువ్వు. Never left them. ప్రభా, నీవెప్పుడు వారిని You విడిచిపెట్టలేదు. will never leave us because thou art an unchanging God. ప్రభా, నువ్వు మార్పు లేని, మార్పు చెందని దేవుడు కాబట్టి మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టేటటువంటి దేవుడు Help కానీ us to కాదు. have the strong faith in you. ప్రభా, ఇటువంటి గొప్ప విశ్వాసం నీలో మేము కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం చేయండి. Dear ones who are going through any such situation, those of our dear ones who are hearing this message, O Lord, grant them faith so that they may believe that thou art with them. ప్రభా, ఈ మాటలు వింటుండేటటువంటి మా ప్రియులు తండ్రి, అటువంటి కష్టాల్లో, శ్రమల్లో వెళ్తూ ఉండేటప్పుడు వారు ప్రభా ఈ మాటలు విండి దేవుని యందు నమ్మికని, విశ్వాసాన్ని ఉంచడానికి సహాయం చేయండి. O Lord, God is with us. దేవుడు మాతో ఉన్నాడు, మనతో ఉన్నాడని. His name is Emmanuel. ఆయన పేరు ఇమ్మానుయేల్ అని. Speak to us more and more. ఇంకా అధికంగా దయచేసి మీరే మాతో మాట్లాడండి. Strengthen our faith. మా విశ్వాసాన్ని బలపరచండి. We do pray in the all sufficient name of our Lord and Savior Jesus Christ. ఎంతో చాలినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.